హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు చేయబోయేది మష్రూమ్ మసాలా కర్రీ చేస్తున్నానండి. రెస్టారెంట్ స్టైల్లో చాలా గ్రేవీతో చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. అలాగే కానీ ఫస్ట్ టైం నా వీడియో చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టుకోవాలి. మష్రూమ్ కూర వారానికి ఒకసారైనా తినాలండి, చాలా మంచిది హెల్త్కి. అలాగే గిన్నె వేడెక్కిందండి, ఆయిల్ వేసుకోవాలి. నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్నానండి ఒక 3 ఉల్లిపాయలు. ఆ 3 ఉల్లిపాయలు బాగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. స్కిప్ చేయకుండా మాత్రం చూడండి. అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇవి గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకున్న తర్వాత ఇవి మిక్సీ పట్టుకోవాలండి. ఇవి బాగా వేగినాయండి, ఒక గిన్నెలోకి తీసుకుందాము స్టవ్ ఆఫ్ చేసి. ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలి. నాలుగు పచ్చిమిరపకాయలు కూడా కోసుకున్నానండి, అవి కూడా వేసుకోవాలి. కొంచెం అల్లం, అలాగే కొన్ని వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలండి. వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. అలాగే మిక్సీ పట్టుకున్న ముద్దండి మష్రూమ్లో వేసుకోవాలి. కొంచెం ధనియాల పొడి, ఒక స్పూన్ గరం మసాలా కూడా వేసుకోవాలి. ఒక కప్పు పెరుగు, ఒక స్పూన్ కారం, కొంచెం పసుపు, టేస్ట్ సరిపడినంత సాల్ట్ వేసుకోవాలండి. కొంచెం కరివేపాకు కూడా వేసుకుని మ్యాగ్నేట్ చేసుకోవాలి మష్రూమ్ని. మసాలా అంతా మష్రూమ్ పట్టించేలాగా బాగా కలుపుకోవాలండి, బాగా మ్యాగ్నేట్ చేసుకోవాలి. ఇది మ్యాగ్నేట్ చేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు పక్కన ఉంచుకోవాలి. మష్రూమ్కి మసాలా అంతా బాగా పట్టించాలండి. మనం దీంట్లో అయితే ఉల్లిపాయలు ఫ్రై చేసుకున్నామో అదే బ్యాండ్ మళ్ళీ పెట్టుకుని స్టవ్ వెలిగించుకోవాలి. దాంట్లో 2 లాలిక్కాయలు, 2 లవంగ మొగ్గలు, ఒక చెక్క, ఒక బిర్యానీ ఆకు కూడా వేసుకోవాలి. ఒక నిమిషం అవి వేగిన తర్వాత కొంచెం కారం కూడా వేసుకోవాలండి. కారం మాడిపోకుండా సిమ్లో పెట్టుకోవాలి. మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న మష్రూమ్ కూడా వేసుకోవాలి దాంట్లో. అంతేనండి, ఎగిరిపోయింది కూర. లాస్ట్లో మనం కొంచెం కస్తూరి మేతి వేసుకుని 1 నిమిషం పాటు ఉంచుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలండి. అంతేనండి, ఎంతో గ్రేవీతో ఎంతో టేస్టీగా మష్రూమ్ మసాలా కర్రీ రెడీ అండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.